హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు C3 వ్లాగ్స్. మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, మరింత సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైతే మాకు 104 అవర్స్ విడినాయి, ఇంకా 4000 అవర్స్ కావాలి. అందుకని చెప్పేసి ఫుల్ వీడియోస్ పెట్టాలి. అందుకని చెప్పేసి మనమైతే ఫుల్ వీడియోస్ పెడుతున్నాము. మీరు కావాలంటే చూడండి. మన ఆషాఢ మాసంలో మొత్తం పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. ఆషాఢ మాసంలో మొత్తం అన్ని ఊర్లలో బోనాల పండుగలు జరుగుతాయి కదా, ఆ బోనాల పండుగకు వెళ్తారు పబ్లిక్ మొత్తం. మన కొమరవెల్లికి తక్కువ అంటే తక్కువగా ఉంటారు పబ్లిక్. ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే పబ్లిక్ వస్తారు. మిగతా రోజులు అన్ని దుకాణాలు అయితే బంద్ చేసి ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి అందరూ బోనాల పండుగ ఆషాఢ మాసంలో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బోనాల పండుగలు అన్ని ఊర్లలో ఉంటాయి. హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా బోనాల పండుగలు ఉంటాయి, పోషమ పండుగలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు నేను మన గుడి ముఖండే ఉన్నాను. ఈ పబ్లిక్ ఎంత ఉన్నారో చూడండి. మీరు నార్మల్గా చూసిన కొమరవెల్లి వేరేలా ఉంటుంది జాతర అప్పుడు, ఇప్పుడు అన్ సీజన్లో చూసిన కొమరవెల్లి వేరేలా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు పబ్లిక్. మీరు ఇప్పుడు వస్తే మాత్రం దర్శనం చాలా మంచిగా జరుగుతుంది. రూమ్లు కూడా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు ఏమైనా షాపింగ్ చేయాలని కానీ ఎక్కువనో తక్కువనో ఇచ్చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు ఏ కస్టమర్ కూడా పోగొట్టుకోదు కదా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏదైనా ఏ కస్టమర్ అయినా అందరిని దేవుళ్ళనే చూస్తారు. మీరు కొమరవెల్లికి ఇప్పుడు అన్ సీజన్లో వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు శ్రావణ మాసం ఇంకో 2 వారాలు అయిందంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో అయితే ఫుల్ పబ్లిక్ వస్తారు. మళ్ళీ జాతర ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం ఎలా వచ్చారో ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే పబ్లిక్ అలానే వస్తారు. ఇప్పుడు మాత్రం అన్ సీజన్ కాబట్టి ఆషాఢ మాసంలో చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది పబ్లిక్. గిరాకీలు కూడా అందరికి షాపులలో కూడా గిరాకీలు తక్కువగా ఉంటాయి. అన్ని దుకాణాలు ఆల్మోస్ట్ బంద్ చేసే ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ లేనప్పుడు తీసుకొని కూడా ఏం చేస్తామని చెప్పేసి కొన్ని షాపులు అయితే బంద్ చేసే ఉంటాయి. గుడిముక్కట మాత్రం కొన్ని షాపులు తెరిచి ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ కొంతమంది వస్తారు కదా, అందుకోసం అని చెప్పేసి కొన్ని షాపులు తెరిచి ఉంటాయి. ఇదైతే మన క్యూ కాంప్లెక్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ మన జాతరకు అయితే ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పక్కన ఉండేది హనుమాన్ టెంపుల్ ఉంటుంది, మన రేణుకా ఎల్లమ్మ గుడికి పోయే దారి. ఇప్పుడు మేము చూపించేది మన లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఆటో స్టాండ్ ఉంటుంది. మీరు రైట్ సైడ్ మళ్ళీ అటు స్ట్రేట్గా వెళ్తే మన హైదరాబాద్ హైవే వెళ్ళడానికి మన కొమరవెల్లి కమాన్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ముందట మన శివాజీ స్టాచ్యూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఏమో మన ఆటో స్టాండ్ ఉంటుంది. అలాగే మన చెరువు కూడా ఉంటుంది. అక్కడే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మీరు నార్మల్గా ఇప్పుడు చూస్తే ఇది కొమరవెల్లి అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. మీరు శనివారం ఆదివారం చూస్తే పబ్లిక్లో చూసి అరే ఎంతమంది ఉన్నారు ఏందని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అన్ సీజన్ కదా, ఆషాఢ మాసం పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. మీరు ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన రూములు తీసుకోవాలనుకున్న అన్ని రకాలుగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి తక్కువ కస్టమర్స్ ఉంటారు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆషాఢ మాసంలో ఆల్మోస్ట్ అందరూ ఊర్లలోనే ఉంటారు. తక్కువ వస్తూనే ఉంటారు. తక్కువ మంది వస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఆషాఢ మాసం కాబట్టి అన్ని ఊర్లలో బోనాల పండుగలు జరుగుతాయి. అందుకని చెప్పేసి ఎవరు రారు. ఇదైతే మన తోటబావి అంటారు, మల్లన్న స్వామి కళ్యాణం జరిగే ప్లేసు. ఈ ముందు మన మల్లన్న కళ్యాణం చేస్తారు. మీరు అందరికీ తెలిసిన విషయం అది. మన మల్లన్న గోపురానికి ముందు ఎలా ఉంటుందో అదే ఇది. మీకు ఎప్పుడు చూసేది వేరేలా కనబడుతుంది, మీరు కళ్యాణం అప్పుడు చూసేది వేరే ఉంటుంది. ఇక్కడే స్నానాలు చేసేది మన తోటబావి, మల్లన్న స్వామి తోటబావి అంటారు. అది చూడండి మల్లన్న కళ్యాణ మండపం. మీరు ముందుకు డైరెక్ట్ ఈ కళ్యాణ మండపం నుంచి చూస్తే మన గోపురం కనబడుతుంది, మల్లన్న స్వామి కనబడే మెయిన్ గోపురం కూడా కనబడుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి కళ్యాణ కట్ట నుంచి అంటే ఈ కళ్యాణం జరిగే ప్లేస్ ఇది. మీరు నార్మల్గా డిసెంబర్లో జరిగే కళ్యాణం ఈ ముందు ఉంటుంది చూడండి. చూడండి డైరెక్ట్ మీకు గోపురం కూడా కనబడుతుంది. చూసారా, పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. మొత్తం గోపురం క్లియర్గా కనబడుతుంది. పబ్లిక్ ఎక్కువగా ఉంటే రోడ్డు కూడా సగం మనకు కనిపించదు. ఇసుక రాలుతున్న ఉంటారు కదా, అప్పుడు కనిపించరు. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు పబ్లిక్. ఇది మన మల్లన్న స్వామి కళ్యాణం చేసే ప్లేసు. అందుకని చెప్పేసి నేను ఎన్నిసార్లు ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు అప్పుడు చూసినప్పుడు వేరేలా ఉంటుంది కళ్యాణ మండపం. ఇప్పుడు ఏం అరేంజ్మెంట్ లేవు కాబట్టి ఇలా ఉంటుంది. మన మల్లన్న స్వామి కళ్యాణం చేసేది ఇదే. ఇదైతే ఫ్రీ తోటబావి అంటారు. ఇక్కడ ఎంతమంది అంటే అంతమంది స్నానం చేయొచ్చు. డ్రెస్సులు మార్చుకోవడానికి ఇక్కడ ప్లేస్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా